హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి అంటే నాకు గుర్తొచ్చేది మా ఊరు. ఈసారి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి మేమంతా కలిసి మా ఊరికి వెళ్ళాము. ఈరోజు మా సంక్రాంతి సంబరాలు మీతో షేర్ చేసుకోవడానికి ఈ కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాము. యాజ్ యూజువల్గా బాగీ సెల్ఫీ వీడియోస్తో మా జర్నీ స్టార్ట్ అయింది. ఇలా ముందు రోజే ప్యాక్ చేసుకున్న లగేజ్ని కార్లో పెట్టేసి విలేజ్కి స్టార్ట్ అయ్యాము. మా కృష్ణాంష్ కూడా వాడి ఫస్ట్ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. త్రూఅవుట్ మా జర్నీ అంతా పాటలు వినుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మా కృష్ణాంష్ మధ్యలో అల్లరి చేస్తూ కాసేపు పడుకుంటూ సాగిపోయింది. ఇంతలో మా ఊరు రాణి వచ్చింది. ఇదిగో ఇదే మా ఊరు మోత్కూరు. మా వీధిలోకి ఎంటర్ కాగానే అది హాయ్ చెప్తూ కనపడ్డారు. ఫైనలీ వి రీచ్డ్ అవర్ హోమ్. ఇలా వెళ్ళగానే మళ్ళీ వీళ్ళు సెల్ఫీ వీడియో స్టార్ట్ చేశారు. మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అవ్వడంతో సన్సెట్ ఎంజాయ్ చేయడానికి మా టెర్రస్ మీదకు వెళ్ళాము. బాగీ పక్కింటి అమ్ములుకి హాయ్ చెప్తుంది. అమ్ములు అండ్ పిల్లలు కైట్ ఎగరేస్తున్నారు. అలా ఈవినింగ్ కాసేపు కాలక్షేపం చేసేసరికి డిన్నర్ టైం కూడా అయింది. నేను అమ్మతో కలిసి చపాతీలు చేస్తుంటే బాగీ చేతికి మెహందీ పెట్టుకుంటుంది. డిన్నర్ చేశాక మా కృష్ణ పడుకుంటే మేము అలా కొంచెం టెర్రస్ మీదకి వెళ్ళి చల్లట్కాలు ఎంజాయ్ చేశాను. కృష్ణాంశ్ వాళ్ళ అమ్మ చేతికి మెహందీ చూసి ఆశ్చర్యపోతుండగా నేను మా అమ్మ చేతికి మెహందీ డిజైన్ వేయడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5కి లేచాము. మా కృష్ణాంశ్ కూడా ఈ టైంలో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇంకా లేట్ చేయకుండా భోగి మంటలకు ఇటుకలు కర్రలు సెట్ చేసుకొని పెట్టుకున్నాను. చూస్తున్నారుగా, అందరూ ఎర్లీగా లేచి ముగ్గులు వేయడం కూడా స్టార్ట్ చేశారు. భోగి మంటలు వెలిగించే టైంకి అమ్మా నాన్న కూడా వచ్చేశారు. అందరం కలిసి కాసేపు భోగి మంటలు వెచ్చదనాన్ని ఆస్వాదించాము. ఇంకా బాగీ తన ఇన్స్టాగ్రామ్ కోసం పిక్చర్స్ అండ్ బూమరాంగ్ తీసుకుంది. మంటలు చల్లారే టైంకి వాటి మీద వాటర్ బాయిలింగ్ పెట్టాం. ఈలోపు బాగీ రంగోలీ వేయడానికి బాటిల్ క్లీన్ చేసి పెట్టింది. ఈలోపు మేము టీలు కాఫీలు తాగి కృష్ణాతో కాసేపు ఆడుకొని ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాము. చూడండి, బాగీ తన టాలెంట్ అంతా ఉపయోగించి ముగ్గులు వేసుకుంది. అమ్మ కూడా తన ముగ్గులు వేయడం స్టార్ట్ చేసింది. ఇలా ముగ్గులు వేయడం కంప్లీట్ అయ్యాక అందులో కలర్స్ నింపడం స్టార్ట్ చేసాము. మీన్ వైల్ అమ్మ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది. రామ్ కలర్స్ నింపుతూ తన క్రియేటివిటీని చూపిస్తున్నాడు. అత్తమేమో ముగ్గులకి ఫైనల్ టచ్ వేస్తుంది. అండ్ ఫైనలీ మా ముగ్గులైతే ఇలా వచ్చేసాయి. మా ముగ్గులు మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ డూ కమెంట్. భోగి రోజు ఆయిల్ మర్దన చేసుకుని స్నానం చేస్తే మన ఆరా క్లెన్స్ అవుతుంది అండ్ లైఫ్లో పాజిటివిటీ వస్తుందని అంటారు. అది నేను నమ్ముతాను. అందుకే మేము ముగ్గురం ఆయిల్ పెట్టుకొని స్నానాలు కానిచ్చేసాం. మా కృషి రెడీ అయిపోయాడు. మేము మిర్రర్ టైం ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాం. అలా లంచ్ చేసేసి ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ కైట్ ఫ్లయింగ్ కోసం రామ్ కైట్స్ రెడీ చేస్తున్నాడు. చాలా ట్రై చేశాం, కానీ కైట్ మాత్రం ఎగరట్లేదు. మా కృషి ఏమో పక్కన ఆడుకుంటూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫైనలీ మా కైట్ అయితే ఎగిరింది. నేను, అత్తమ్మ, రామ్ కాసేపు అలా కైట్ ఫ్లై చేసుకొని ఇంకొంతసేపు ఆడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ టైంపాస్ చేశాం. ఇంకా కిందికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మా కృషుకి ఫస్ట్ భోగిపళ్ళు పోయడానికి రెడీ అయిపోయాను. కృషు ఆ ఫ్లవర్స్ అలా పడుతుంటే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫుల్ కోఆపరేట్ చేశాడు.
ఫైనలీ మా భోగి రోజు ఆడుతూ పాడుతూ హ్యాపీగా గడిచిపోయింది. Hope you enjoyed watching this video. Please like, share, comment and subscribe to Pichiram Manchibagi.